ఫ్రాన్స్ అలేఖ్య చిట్టికి ప్రమాదం హాస్పిటల్‌లో దారుణ పరిస్థితి. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అసలు అలేఖ్య చిట్టికి ఏం ప్రమాదం జరిగిందో అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్ గత 2, 3 రోజులుగా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఏ రేంజ్‌లో ట్రెండ్ అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కాదు, దేశం మొత్తం ఈమె గురించి మాట్లాడుకుంటుంది. కస్టమర్స్‌తో అసభ్య పదజాలంతో మాట్లాడిన ఒక ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడం వల్ల ఇదంతా పెద్ద విధ్వంసం జరిగింది. అయితే పికిల్ రేట్స్ ఈ రేంజ్‌లో ఉన్నాయి ఏంటండి అని ఒక కస్టమర్ అడిగినందుకు గాను అతన్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి, "నువ్వు జీవితంలో స్థిరపడలేవు. ప్రేమ పెళ్లి లాంటివి పెట్టుకోకు. రేపు నీ పెళ్ళాం ఏదైనా బంగారం అడిగితే ఎక్కడి నుండి తీసుకొస్తావు? పికిల్స్‌నే కొనలేని వాడివి. నీకెందుకు పెళ్లి" అంటూ దుర్భాషలాడింది. అయితే ఈ ఆడియో రికార్డుపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏకి పారేశారు. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకించి క్షమాపణలు కూడా చెప్పారు. కానీ జనాలు క్షమించడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీళ్ళు పోస్టుల కిందకు చేరి బండబూతులు తిడుతున్నారు. కొన్ని ఫన్నీ మీమ్స్ కూడా వచ్చాయి. సెలబ్రిటీలు సైతం తమ సినిమా ప్రమోషన్స్ ఈ వివాదాన్ని ఉపయోగించుకొని ఫన్నీ సెటైర్ వీడియోలు చేస్తున్నారు. అదేవిధంగా ఇదంతా పక్కన పెడితే ఇక ఈ వివాదానికి కొనసాగించకుండా ఎక్కడితో వదిలేస్తే మంచిది. ఎందుకంటే అలేఖ్య చిట్టి చాలా చిన్న అమ్మాయి. ఆమె ఈ నెగటివిటీని తట్టుకోలేక అనారోగ్యానికి గురై ఇప్పుడు హాస్పిటల్ పాలైంది. ప్రస్తుతం ఆమె మాట్లాడలేని పరిస్థితిలో ఉందట. ఈ విషయాన్ని అన్వేష్ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పుకొచ్చాడు. ఆ ఆడబిడ్డలు నాకు చెల్లెలవుతారు. గతంలో వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు. ఆ డబ్బులతోనే పికిల్స్ వ్యాపారం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ వ్యాపారం కుప్పకూలిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.